ఫ్రెండ్స్, మీ మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. జనవరి నెల, చలికాలం, నిద్రలోంచి లేవలేకపోతున్నారు. ఒక పక్క టెన్షన్, ఎగ్జామ్స్ దగ్గరొస్తున్నాయి. మీలో కూడా ఇలాగే జరుగుతుందా? టేబుల్ మీద కూర్చొని చదువుతున్నప్పుడు అమ్మా నాన్న అనుకుంటారు, అమ్మాయి లేదా అబ్బాయి బాగా చదువుకుంటున్నారు అని. కానీ మీకు తెలుసు, నేను చదివింది ఎందుకు గుర్తు ఉండటం లేదు అని. ఒక చాప్టర్ చదువుతారు, నెక్స్ట్ చాప్టర్ చదివితే ప్రీవియస్ది మర్చిపోతారు. కంప్లీట్ బ్రెయిన్ అంతా బ్లర్ అయిపోతుంది. దానికంటే భయం అయినది, ఒకవేళ ఇదే ఎగ్జామ్లో జరిగితే ఏమవుతుంది? 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు ఇలాగే జరిగింది. ఈ భయం, ఈ ఆందోళన ఇవన్నీ న్యాచురల్. ఈరోజు ఈ వీడియోలో పై మాటలు చెప్పను, అలా అని మీరు తోపులు ఏమైనా చేస్తారు అని కూడా చెప్పను. ఇవాళ లాజిక్ మీద మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రాబ్లం అనేది ప్రాక్టికల్ కాబట్టి సొల్యూషన్ కూడా ప్రాక్టికల్గా ఉండాలి. ఇంకొన్ని నిమిషాల్లో మీరు తెలుసుకుంటారు, ఏవైతే ఇగ్నోర్ చేస్తారో అవే డిసైడ్ చేస్తాయి ఎగ్జామ్స్లో యావరేజ్ స్కోరా లేదా టాప్ స్కోరా అనేది. సో మీరు చూస్తున్నారు కూల్ స్టడీస్. ఈ వీడియో మీ స్ట్రెస్ని బ్రేక్ చేయబోతుంది. సో లెట్స్ బిగిన్. మొదటి ప్రాబ్లం, ఎగ్జామ్లో చదివింది ఏదీ గుర్తు రావడం లేదు. సంవత్సరం అంతా చదివింది మొత్తం వృధా అయినది అని. మీకు తెలుసా ఇలా ఎందుకు జరుగుతుంది అని? జస్ట్ మీరు ప్యాసివ్ రీడింగ్ చేస్తున్నారు. బుక్ ముందు పెట్టుకొని పేజీలు తిప్పుతున్నారు. బ్రెయిన్కి ఎటువంటి వర్క్ ఇవ్వడం లేదు. చూస్తున్నప్పుడు ఎంతే కదా అనిపిస్తుంది. ఎప్పుడైతే బుక్ మూస్తారో నాలెడ్జ్ అంతా జీరో అయిపోతుంది. దీనికి సింగిల్ అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్తాను. మీరు ఎప్పుడైతే చదువుతున్నారో చదివిన తర్వాత 1 minute కళ్ళు మూసుకొని మీరు చదివిన దానిలో ఒక 3 మెయిన్ పాయింట్స్ గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ గుర్తుకు వస్తే ఎగ్జామ్ హాల్లో ఈజీగా 2 to 3 pages రాసిస్తారు. మన బ్రెయిన్ అనేది కీవర్డ్స్ మీద పనిచేస్తుంది, పారాగ్రాఫ్ మీద కాదు సుమా. సో బట్టి పట్టకుండా టాపిక్ అర్థం చేసుకొని చదవండి. అదేవిధంగా కొత్తది చదువుదాము అని ట్రై చేయకండి. స్టూడెంట్స్ ఎప్పుడూ ఈ తప్పు చేస్తుంటారు. మీ ఫ్రెండ్స్ న్యూ మెటీరియల్ ఎవరైతే చదువుతుంటారో దానికోసం మార్కెట్కి వెళ్ళి మరీ కొని చదువుతారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చదివి రాసుకున్న బుక్ మీకు విజయాన్ని ఇస్తుంది. న్యూ మెటీరియల్ అనేది కన్ఫ్యూజన్ ఇస్తుంది. అదేవిధంగా చదివింది కూడా మర్చిపోతారు. ఇప్పుడు ఎగ్జామ్కి ఒక రోజు ముందు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నైట్ అంతా కూర్చొని చదువుతారు. కాఫీ మీద కాఫీ తాగుతూ నిద్రను ఆపుకొని మరీ చదువుతారు. ఫ్రెండ్, ఒక ప్రాక్టికల్గా ఆలోచించండి. మన బ్రెయిన్ అనేది మిషన్ కాదు, ఇది బయోలాజికల్ ఆర్గాన్. దీనికి ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి మెమరీలో సేవ్ చేయడానికి నిద్ర అనేది చాలా అవసరం. సైన్స్ చెబుతుంది, మనం నిద్రపోయినప్పుడు బ్రెయిన్ అనేది మార్నింగ్ టు ఈవినింగ్ జరిగిన విషయాలను షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి షిఫ్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఎగ్జామ్ ముందు రోజు నిద్ర లేకపోతే మీరు చదివింది సేవ్ అవ్వదు. ఎగ్జామ్ హాల్లో ఏం జరుగుతుందో తెలుసా? అరే, ఇది చదివిందే కదా, ఎందుకు గుర్తు రావడం లేదు అని. ఇదంతా నిద్ర లేకపోవడం వల్ల. నా చిన్న అడ్వైస్, సిలబస్ కొంచెం మిగిలి ఉన్నా పర్వాలేదు, కానీ మినిమం 6 to 7 hours నిద్ర అవసరం. ఫ్రెష్ మైండ్తో ఆలోచించి ఎగ్జామ్ బాగా రాస్తారు. అలా కాకుండా చేస్తే బట్టి కొట్టింది కూడా గుర్తుకు రాదు. నెక్స్ట్ డే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు. అక్కడ వాతావరణం చూసి భయపడతారు. కొందరు బుక్ తీసి బట్టి పడుతుంటారు, మరికొందరు గ్రూప్ డిస్కషన్ చేస్తూ ఉంటారు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫ్రెండ్స్లో ఒకడు వస్తాడు, ఈ క్వశ్చన్ చదివావా, ఈ క్వశ్చన్ పక్కా వస్తుందని టీచర్ చెప్పారు కదా అని. ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ రాకపోతే బీపీ పెరిగిపోతుంది. మీ కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. ఏ కాన్ఫిడెన్స్తో మీరు వచ్చారో అది జీరో అయిపోతుంది. ఆ కంగారులో హడావిడిగా బుక్ తీసి చదువుతారు. దానివల్ల చదివింది కూడా మర్చిపోతారు. నా ప్రాక్టికల్ అడ్వైస్, ఎగ్జామ్ సెంటర్లో ఎవరితో మాట్లాడవద్దు. కావాలంటే చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, లేదా ఒక మూల కూర్చోండి. మరి ఇలా అనుకోండి, నేను బాగా చదివాను, నేను చదివింది వస్తాయి, ఒకవేళ రాకపోయినా నేను మేనేజ్ చేయగలను అని. ఈ సెల్ఫ్ టాక్ అనేది చాలా పవర్ఫుల్. ఎగ్జామ్ అనేది నాలెడ్జ్తో కూడుకుంది, బట్ మెంటల్ డిప్రెషన్ కూడా చాలా ముఖ్యం. ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లో ఉన్నారు. మీ చేతికి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఈ మూమెంట్ దగ్గర 90% స్టూడెంట్స్ తప్పు చేస్తారు. పేపర్ ఇచ్చిన వెంటనే స్కాన్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 1 వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 2 వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 3 వస్తుంది. అరే, క్వశ్చన్ నెంబర్ 4 and 5 రావు. ఇప్పుడు ఏమవుతుంది? మీ చూపు అనేది రాని క్వశ్చన్ మీద పడినప్పుడు ప్యానిక్ మూడ్లో వచ్చేస్తారు. దాని ద్వారా వచ్చిన క్వశ్చన్స్ కూడా తప్పు రాస్తారు. మరి ఏం చేయాలి? పేపర్ ఇచ్చిన వెంటనే గట్టిగా ఊపిరి తీసుకొని పేపర్ని జడ్జ్ చేయకండి.
పర్సనల్గా నేను మొదటి పేజ్ నుండి స్టార్ట్ చేయను. ఏ సెక్షన్ అయితే బాగా వస్తుందో అదే రాసేవాడిని. ఎందుకంటే బాగా వచ్చినవి రాస్తే మీ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే రాని క్వశ్చన్ వచ్చినప్పుడు బ్రెయిన్ కూల్గా థింక్ చేసి వాటిని కూడా అటెంప్ట్ చేస్తారు. ఈ రూల్ని బాగా గుర్తుపెట్టుకోండి. అటాక్ యువర్ స్ట్రెంగ్త్ ఫస్ట్. ఎగ్జామినర్ ఏమీ చూడరు నువ్వు ఫస్ట్ నంబర్ రాసావా లేదా అని. జస్ట్ నువ్వు రాసిన ఆన్సర్ కరెక్టా కాదా చూస్తారు. లెట్స్ సపోజ్ డిస్కస్ వన్ రియల్ సిచ్యువేషన్. ఎగ్జామ్ రాస్తున్నారు, బాగా జరుగుతుంది. ఒకవేళ రాని క్వశ్చన్ వస్తే అప్పుడు ఏం చేద్దాం? దాన్ని వదిలేద్దామా? నో వే. బోర్డ్ ఎగ్జామ్, ఇంటర్ ఎగ్జామ్లో స్టెప్ మార్కింగ్ ఉంటుంది. ఇంకా ముఖ్యమైనది, నెగిటివ్ మార్క్స్ ఉండవు. మీరు రాయకుండా వదిలేస్తే ఎగ్జామినర్కి చాయిస్ లేదు, ఖచ్చితంగా 0 మార్క్ ఇస్తారు. ఒకవేళ క్వశ్చన్కి సంబంధించిన కీవర్డ్స్ లేదా కాన్సెప్ట్ అట్లీస్ట్ 5కి 1 లేదా 1.5 మార్క్ ఇస్తారు. మీరు అనుకోవచ్చు 1 మార్క్ వల్ల ఏమవుతుంది అని. అడగండి వాళ్ళని, 1 మార్క్లో ఫస్ట్ డివిజన్ మిస్ అయిన వాళ్ళని. అవి 1 మార్క్ అనేది అరే 1 మార్క్ అనేది చాలా వాల్యూ అనుకోండి. ఇక నుండి ఏ క్వశ్చన్ వదలను అని. ఇంకా హ్యాండ్ రైటింగ్ బాగా రాయండి, పాయింట్ వైజ్గా రాయండి. డ్రాయింగ్ ఉంటే డ్రాయింగ్ వేయండి. టీచర్కి అనిపిస్తుంది నువ్వు ట్రై చేశావు అని. దాంతో ఎంతో కొంత మార్క్ ఇస్తారు. మన దగ్గర నాలెడ్జ్ ఎంతున్నా మనం రాసింది ఎగ్జామినర్కి అర్థం కాకపోతే అంతా వ్యర్థం. గుర్తుంచుకోండి, ఎగ్జామినర్ మిషన్ కాదు, ఒక మామూలు మనిషే. తన దగ్గర చాలా పేపర్స్ ఉంటాయి. తన ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో ఉండొచ్చు. మీ పని ఎగ్జామినర్కి ఈజీగా చేయాలి. సో నంబర్ 1, స్పేసింగ్. వర్డ్కి ఈక్వల్ గ్యాప్ ఇవ్వండి, క్లమ్జీగా రాయవద్దు. నంబర్ 2, బుల్లెట్ పాయింట్స్. లాంగ్ క్వశ్చన్ని పారాగ్రాఫ్ కాకుండా పాయింట్ వైజ్ రాయండి, చదవడానికి ఈజీగా ఉంటుంది. నంబర్ 3, మీరు రాసిన ఆన్సర్లో ఇంపార్టెంట్ కీవర్డ్స్ని హైలైట్ చేయండి. ఎగ్జామినర్ చూపు డైరెక్ట్గా ఆ వర్డ్స్ మీద పడినప్పుడు ఫుల్ మార్క్స్ ఇస్తారు. చివరిగా ఇంకో ముఖ్యమైన మాట, ఎప్పుడైతే చివరి బెల్ మోగుతుందో ఎగ్జామ్ తర్వాత బయటకు వచ్చి ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయవద్దు. ఒకవేళ మీరు రాసిన తప్పు అని తెలిస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇంటికి పోయి అన్నం కూడా తినరు. నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వరు. మీ మనసులో అదే తిరుగుతూ ఉంటుంది. జరిగింది జరిగిపోయింది, దాన్ని మర్చిపోలేము. సో ఎగ్జామ్ రాసిన వెంటనే క్వశ్చన్ పేపర్ని బ్యాగ్లో పెట్టుకొని ఇంట్లో భద్రంగా పెట్టుకోండి. దాన్ని చెక్ చేయకండి లాస్ట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు. ఇలా అనుకోండి, ఏది జరిగినా మంచిగా జరుగుతుంది, ఎగ్జామ్స్ బాగా రాశాను అని. నాకు తెలుసు ఇవన్నీ చెప్పడానికి ఈజీగా ఉండొచ్చు, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం కష్టమని. ఎగ్జామ్స్ యొక్క ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇవి కేవలం మార్క్స్ కాదు, మన పేరెంట్స్ యొక్క కళ, మన జీవితానికి పునాది. భయపడడంలో తప్పు లేదు. దాని ఉద్దేశం మీరు సీరియస్గా కెరీర్ని చూస్తున్నారు అని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు సింగిల్గా లేరు. మీకున్న ఆశీస్సులు, అదేవిధంగా అమ్మా నాన్న ఆశీర్వాదాలు, మీరు పడిన కష్టం ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, చదవడం స్టార్ట్ చేయండి. మరో విషయం సుమా, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా రాశారో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. టెన్షన్ పడవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్స్.